మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? గ్రహ గోచారం కుజుడు 7వ ఇంట్లో, 8వ ఇంట్లో సూర్య బుధుడు, 9వ ఇంట్లో శుక్రుడు. 9వ ఇల్లు అంటే అదృష్టం, అదృష్ట ఇంట్లో శుక్రుడు. సో 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడంటే ఎక్కడో మంచి అదృష్టం కలిసి వస్తుంది. 9వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. సో వివాహం చేసుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు చేసుకున్నట్టున్నారు ఈ మాసంలో. కొంతమంది ఇప్పుడు చైత్ర మాసం వస్తుంది కదా, మనకు చైత్ర మాసం నడుస్తుంది, వైశాఖం వస్తుంది. సో ఈ ఏప్రిల్ మాసంలో కొంతమంది పెళ్లి చేసుకుంటారు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటారు దీంట్లో. సో దానివల్ల వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వస్తుంది. సో మంచి లవ్ స్టోరీ గట్టెక్కి, అదే ట్రాక్లో ఉన్న లవ్ స్టోరీలు, పెళ్ళవుతున్న జంటలు ఈసారి మాసం సింహరాశిలో ఎక్కువ ఉంటాయి. తర్వాత వ్యాపారం దగ్గర చూసుకుంటే వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోసం చేయకుండా ఐటమ్స్ అమ్మితే మంచిది. వీళ్ళు కల్తీ చేసి అమ్ముతూ ఉంటారు చాలా మంది. సో మోసము కల్తీ చేస్తే మీకు తిరిగి కొడుతుంది అనమాట ఈ మాసం చేసే వ్యాపారాలు. బేసిక్ గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలియదు, మనకి ఏముంది, మనం ఏమనుకుంటామంటే బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఇడ్లీ షాప్ ఉంది, ఇడ్లీ దోశ చట్నీ అన్నీ ఉన్నాయి. చట్నీ పాడైపోయిందని తెలుసు, కానీ అదే చట్నీ కస్టమర్కి వేస్తాం. ఆ చట్నీ పక్కన పడేసి ఇంకో చట్నీ తయారు చేయవచ్చు. ఎంతసేపు పడుతుందో కొబ్బరి వేసి పుట్నల పప్పు వేసి, కానీ ఏడాడు అదే పాడైపోయిన చట్నీ వేస్తాడు. కస్టమర్ తింటాడు, వెళ్ళిపోతాడు. వాడికి ఒక పూట బాగా అవ్వదు, అంతే. నాకేం అవ్వదులే అనుకుంటాడు. కానీ తెలియదు ఏంటంటే చాలా దీర్ఘకాలిక ఇబ్బంది వస్తుంది వాడికి. ఎంతమంది కడుపు కొట్టావు నువ్వు? నీ వల్ల ఎంతమంది కడుపులో ఇబ్బంది వచ్చింది అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు తగులుతారు ఈ మాసంలో. క్వశ్చన్ చేసే వాళ్ళు కాదు, డైరెక్ట్ నీకు లోపల ట్యూమర్ వస్తుంది ఫ్యూచర్లో. నువ్వు ఇప్పుడే నీతి నిజాయితీ చేసుకుంటే, సిగరెట్ తాగితే ఇప్పటికిప్పుడే మనిషి కింద పడి చచ్చిపోడు. 5 ఏళ్ళకో 10 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది కదా, క్యాన్సర్ వస్తుంది. సో టిఫిన్ షాప్ వాడు కానీ ఎవడైనా కానీ కల్తీ చేసేవాడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పటికి కాదు కానీ ఒక 5-10 ఏళ్ళ తర్వాత చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. వాడికి ఏముంది, నువ్వు పాడైన చట్నీ వేసావు, ఇవాళ ఇబ్బంది పెడితే మళ్ళీ రేపు సెట్ అయిపోతాడు కదా. కానీ నీకు పెద్ద స్థాయి ఇబ్బంది వచ్చినప్పుడు నిన్ను ఎవడు కాపాడతాడు? ఇక్కడ ట్యూమర్ వస్తే నిన్ను ఎవడు కాపాడతాడు లోపల? అంత ఈజీనా లోపల ట్యూమర్ వస్తే తీయడము? చుక్కలు కనిపిస్తాయి. సో గుర్తుపెట్టుకోవాలి, కల్తీ చేసే ముందు, వేరే వాడికి మోసం చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఆ నిఘా ఉంది ఈ మాసంలో సింహరాశి వాళ్ళు. మోసం చేయొద్దు. వ్యాపారంలో ఉండే వాళ్ళు మోసం చేస్తారు అని కనిపిస్తుంది నాకు. సో మోసం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అమ్మండి. వాటర్ ఉంది, వాటర్ ఫిల్టర్ చేస్తున్నారు, చక్కగా ఫిల్టర్ చేసి అమ్మండి. పెయింట్ అమ్ముతున్నారు, పెయింటే అమ్మండి. పెయింట్లో మళ్ళీ ఏది కలపొద్దు. కల్తీ దేంట్లోనే చేయగలుగుతారు. సో కల్తీ చేయకుండా అమ్మండి. ఈ మాసం జాగ్రత్త, దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. ఇప్పటికిప్పుడే కూడా దెబ్బ తగలవచ్చు. విత్తనాలు వేయొద్దు అంటున్నా. అది ప్రేమ వివాహాలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అవునండి, ప్రేమ వ్యవహారాలు కంపల్సరీ సక్సెస్ అవుతాయి, పెళ్లికి వెళ్తాయి. దే ఆర్ గోయింగ్ టు మ్యారీ. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వీరు మంచి రాజయోగం ఉన్న స్టార్స్ అన్నమాట. చాలా బాగుందండి మాసం, మీరు చెప్పినట్టు రాజయోగమే ఉంది. కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కెరియర్ గ్రోత్ ఆల్రెడీ బాగుంది వీళ్ళకి, ఆల్రెడీ బాగుంది, బాగా నడుస్తుంది. ఫుల్ నెట్వర్కింగ్, నో నీడ్ టు వరీ, బాగా నడుస్తుంది వీళ్ళకి. అది గురుగారు, ముఖ్యంగా కొంతమంది కొన్ని పనులు ప్రారంభించి ఉంటారు గతంలో ఎప్పుడైనా కానీ, అవి అలా ఆగిపోయి ఉంటుంటాయి కదా, ఈ మాసంలో తీరిపోతాయి అంటారా అవన్నీ పనులు? మళ్ళీ ప్రయత్నం చేయండి. ఒకసారి ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రయత్నం చేయండి. మీ మంచితనం ఉంటే అసలు మనిషికి మంచాడైతే పనులు ఎక్కడ ఆగవు, సక్సెస్ మీద సక్సెస్ వస్తూ పోతుంది. ఎక్కడో ఏదో చిన్న తప్పు చేస్తుంటే ఇలాంటి ఆగిపోతాయి పనులు. సో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి, నీతి నిజాయితీతో ప్రయత్నం చేయండి, దాటేస్తారు. అది గట్టెక్కేస్తారు.
గురుగారు చాలా మంది గౌరవం మళ్ళీ వాళ్ళ పేరు కూడా ఎక్కువ వినిపించాలి అని అనుకుంటుంటారు. ఈ మాసంలో ఈ యోగం ఉందంటారా వీరికి? ఈ యోగం వస్తుంది. నేను చెప్పే వీళ్ళకి అదృష్టం ఉంది ఈ మాసము, ఈ ప్రేమలు పెళ్ళిళ్ళ వల్ల బేసిక్గా. సో ఆ ఎనర్జీ అనేది ఫ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ పక్కన ఒక పార్ట్నర్ వస్తే వాడికి లైమ్ లైట్లోకి వస్తాడు కదా, గౌరవం వస్తుంది కదా, వాడికి గుర్తింపు వస్తుంది కదా. గుర్తింపు వస్తే గౌరవం వచ్చేస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది కదా. మహేష్ బాబు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకటి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నమ్రతతో ఒకటి కదా. ముందు వేరే అబ్బాయి, ఇప్పుడు ఒక గౌరవం, నమ్రత, ఇద్దరు పిల్లలు, ఒక రెస్పెక్ట్ ఉంది కదా. సో అది ఏర్పడుతుంది బేసిక్గా. ఎందుకంటే స్త్రీ అనేది లేకపోతే ఒక అబ్బాయి అనేవాడు వస్తున్నాడు కదా, సో ఫ్యామిలీ ఏర్పాటు చేస్తున్నారు, సో గౌరవం ఉంటుంది. ఈ మాసంలో విశేషంగా మరి ధనలాభం ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? చాలా బాగుంది వీళ్ళకి, బేసిక్గా చాలా బాగుంది ఈసారి. నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. కూల్గా చిల్లుగా ఉండండి, అది నేను చెప్పేది. శత్రువుల పైన విజయం సాధిస్తారంటారా? విపరీతంగా కుళ్ళుకుంటారు వీళ్ళు, జనాలందరూ వెండి చూసి కుళ్ళుకుంటారు. వీడేంద్ర ఇట్లా తయారైపోయాడని అసలు టచ్ కూడా చేయలేం బాబోయ్. కొంచెం పేరు పెట్టుబడి కొంచెం డబ్బు ఉంటే భారతదేశం ఎవ్వడు ఏం చేయలేడు. సో అది సింహరాశిలో బాగుంది గట్టిగా. ఈ మాసం మంచి సమయం నడుస్తుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంట? ఆర్థిక పరంగా బాగుంది వీళ్ళకి, బాగా నడుస్తుంది. యాక్చువల్గా ఈ సంవత్సరం బాగుంది, ఈ మాసం కూడా బాగుంటది. ఆరోగ్యం ఎలా ఉంటుందంటారు మరి? ఆరోగ్యమే కొంచెం వీళ్ళు లైన్ లో పెట్టుకోవాలి, లైన్ లో పెట్టలేకపోతున్నారు. ఆరోగ్యాన్ని సరిదిద్దుకుందాం అనుకుంటున్నారు కానీ వీళ్ళ వల్ల అవ్వడం లేదు. అది పూనుకొని కొంచెం వీళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు, జిమ్కి వెళ్ళడము కొంచెం అవి చేసుకోవాలి. అది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఆరోగ్య విషయంలో. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఫుల్ ప్రమోషన్స్, ఫుల్ ప్రాఫిట్. ఆర్థిక పరంగా వెళ్ళొచ్చు అంటారా ఈ మాసంలో? ప్రమోషన్స్ వస్తే ఎక్కడికి వెళ్దాం? వేరే ఉద్యోగానికి వెళ్ళడం, ట్రాన్స్ఫర్. హ్యాపీగా వెళ్ళొచ్చు. నో, బాగుంది మాసం, బేసిక్ గా బాగుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం చాలా బాగుంది వీళ్ళకి. ఎందుకంటే చెప్పాను కదా, కొత్త మనిషి ఇంటికి వస్తున్నాడు కదా, కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది, చాలా బాగుంది వీళ్ళకి. ఒకటి, మీ జన్మ జాతకంలో ఇబ్బంది ఉంటే మళ్ళీ స్టోరీ మొత్తం వేరుంటది. ఇది నేను బేసికే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో అబ్బాయితో చెప్పాలనుకోండి, జన్మ జాతకం చూసి చెప్పలేదు, ఓన్లీ బేసిక్ చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంతమందికి ఒక ఆటంకం రావచ్చు, ఆగిపోయిన పనులు ఈ మాసంలో మళ్ళీ వస్తాయి, వాడు దాంట్లో మళ్ళీ ఇరుక్కుంటాడు, కుటుంబంలో మళ్ళీ ఇబ్బంది ఉంటది. జన్మజాతకం బాగాలేకపోతే కుటుంబంలో ఇబ్బంది ఉంటది, మళ్ళీ ఆగిపోయిన పని మొదలుపెట్టి మళ్ళీ ఆగిపోతుంది. దానికి సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి, దానికి జన్మజాతకం చూపించుకొని. నేను బేసిక్ గా చెప్తున్నాను అది. మరి ఏప్రిల్ మాసంలో 17వ తారీఖు అమావాస్య వస్తుంది కదా, మరి విశేషంగా ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? సో ఏప్రిల్ 17వ తారీఖు అమావాస్య వచ్చింది కాబట్టి, అమావాస్య అంటే కాళీ, సింహరాశి అంటే కాళీతో బాగా కనెక్షన్ కూడా ఉంటుంది. సో వీళ్ళు కాళీమాతని పూజిస్తే మంచిది. ఆ రోజు అమావాస్య రోజు ఎవరైనా ఏ రాశిలో కాళీమాతని పూజించాలి. వీరు ప్రత్యేకంగా పూజించాలి, ఎందుకంటే శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కాళీని పూజిస్తే బెటర్. దాన ధర్మాలు ఎలా చేసుకోవచ్చు అంటారు? ఆ కాళీమాత గుడి దగ్గరే అక్కడ బయట ఆహారం అందరికి పెట్టేస్తే చాలు. అన్నదానం కాళీమాత గుడి బయట చేసాడు. బేసిక్గా మన హైదరాబాద్లో ఫలక్నామాలో కాళీమాత టెంపుల్ ఉంది. ప్రతి అమావాస్య 10,000 మంది వస్తారు. అక్కడ రోడ్డు మీద ఉంచడానికి ప్లేస్ కూడా ఉండదు. అలాంటి ఏదైనా మంచి టెంపుల్కి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని అక్కడే అన్నదానం చేస్తే చాలా బాగుంటుంది, శ్రేష్టం యోగం. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.